తర్వాత సంకల్పం చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్య ఉందో, హెల్త్ బాగలేదా, నా ఆరోగ్యం బాగుంది, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ విశ్వానికి నమస్కారం చేసుకోండి. తర్వాత డబ్బులు కావాలా, ఎంత డబ్బులు కావాలో క్లారిటీ ఉండాలి. మీరు నెలకు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీ బిజినెస్లో కావచ్చు, లేదా మీ పార్ట్ టైం కావచ్చు, లేదా మీ టార్గెట్స్ రీచ్ అవ్వాలనుకోవచ్చు, క్లారిటీగా సంకల్పాన్ని రాసుకోండి. ఓకే. తర్వాత మీ ఫ్యామిలీ ఎవరితోనైనా ప్రాబ్లం ఉందా, రిలేషన్స్లో ప్రాబ్లం ఉన్నారా, సో వాళ్ళ పేరు కూడా సంకల్పం తలుచుకోండి. తర్వాత కెరీర్, మీకు జాబ్ లేదా, జాబ్ కావాలని సంకల్పం చెప్పుకోండి మనసులో. సంకల్పం చెప్పుకున్న తర్వాత నేను ఒక ముఖ్యమైన మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు కంపల్సరిగా చదవాలి 108 టైమ్స్. బ్రహ్మ ముహూర్తంలో చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయని నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేశానండి. బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే చేస్తారో కాస్మిక్ ఎనర్జీ మన సహస్రామ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు పాస్ అవుతుంది. అలా పాస్ అవడం వల్ల మనలో